మహాభారతంలో కర్ణుడు సాటిలేని వీరుడు. అతని ధనస్సు విజయ ధనస్సు. ఈ ధనస్సు సాక్షాత్తు విశ్వకర్మ నిర్మించారు. ఇది మొదట శివుని దగ్గర ఉండేది. శివుడు ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు పరశురాముడికి ఇస్తారు. కర్ణుడు విలువిద్యా నైపుణ్యాన్ని మెచ్చి తన గురువు పరశురాముడు ఈ విజయ ధనస్సును కర్ణుడికి ఇస్తారు. పురాణాల ప్రకారం ఈ ధనస్సు పట్టుకొని యుద్ధం చేస్తున్నంతసేపు కర్ణుడిని ఎవ్వరూ ఓడించలేరు. ఈ ధనస్సు అల్లితాడు తెంపడం చాలా కష్టం. ఈ ధనస్సుతో వదిలే ప్రతి అస్త్రం లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుతుంది. అర్జునుడి గాంధీవంతో సమానమైన శక్తి కలది ఈ విజయ ధనస్సు. కురుక్షేత్ర యుద్ధం. యుద్ధం 17వ రోజు కర్ణుడు ఈ విజయ ధనస్సు ధరించి పాండవ సైన్యంతో ఒక రుద్రుడిలా యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో కర్ణుడికి ఆపడం కృష్ణుడికి అర్జునుడికి చాలా కష్టమైంది. కర్ణుడికి ఉన్న శాపాలు మరియు కుండలాలను దానం చేయడం వల్ల మాత్రమే ఇంతటి శక్తివంతమైన ధనస్సు ఉన్నప్పటికీ యుద్ధంలో ఆయన ఓడిపోవలసి వచ్చింది.